హాయ్ ఫ్రెండ్స్. ఈ బీజేపీ గత 12 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చినాక ఈ రెండవ టర్మ్ నుంచి మన హిందూ మన మత రక్షకులు మనకు పాతకాలంలో ముస్లిం ఫండమెంటలిస్ట్ అనేవాళ్ళు. అంటే దానికోసం చంపడము చావటము అన్న పద్ధతిలో ఈ ముస్లిం వాళ్ళు వాళ్ళ మతం గురించి చేసేవాళ్ళు. ఇది మన సెకండ్ టర్మ్ నుంచి ఇప్పుడు థర్డ్ టర్మ్లో ఉన్నాము. హిందూ సంఘాలు కూడా అదే పని చేస్తూ ఉన్నాయి, అన్ని చోట్ల దాడులు చేయటం ఇవన్నీ. సో తరచుగా డిస్కషన్ వస్తూ ఉంటాయి. కొంతమంది వీడియోలు పెడతా ఉంటారు, మంది భారతదేశం హిందూ దేశం. ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోవాలి, ఈ దేశం ఎప్పుడు భారతదేశం కాదు, ఈ దేశం ఎప్పుడు హిందూ దేశం కాదు. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఎవరైనా ఎక్కడైనా ఉంటే చూపచ్చు. ఊరికే మనకు ఏదో నోటుకు వచ్చి చెప్పటం కాదు, దాని తర్వాత అడిగేవాడు లేడు అన్నట్టుగా. ఎందుకంటే 1947లో దేశానికి స్వాతంత్రం ఇచ్చిన రోజు మనకు ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు భారతదేశంలో ఆ రోజు కూడా 565 రాజ్యాలు, సంస్థానాలు, నవాబులు ఉన్నారు. వాళ్ళంతా భారతదేశం అనరు. వాళ్ళ రాజ్యం పేరు భోపాల్ రాజ్యం. జూనాగఢ్ సంస్థానం, నైజాం నవాబు, ఇట్లా అవేముంటాయి కానీ భారతదేశం అనేది లేదు. సరే, ఈ భారతదేశంలో భరతుడు ఎవరు? భరతుడు ఉండాలి కదా. 4 భరతులు లెక్కలో ఉన్నది. ఒకటి రాముడి తమ్ముడు భరతుడు, దుష్యంతుని కొడుకు భరతుడు. తర్వాత వేదకాలంలో వాళ్ళు వేదాల్లో ఒక భరతుణ్ణి పెట్టారు, ఆయన ఒకడు. తర్వాత జైన తీర్థంకర్ కొడుకు, ఆయన కూడా భరత్ చక్రవర్తి. ఈ 4లో ఎవరు భరతుడు మరి హిందూ సంఘాలు తేల్చాల. అప్పుడే భారతదేశం అనే మాట మనం దాన్ని గౌరవిద్దాం. అంతవరకు ఈ దేశం భారతదేశం మనం చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మనకు చరిత్ర చెప్తుంది, లేకపోతే అక్కడుంది ఇక్కడుంది అనేది అలాంటివి కల్పించవద్దు. అంతవరకే ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.